గురుదేవ, ఈ మధ్య చాలా మంది తమ ఇళ్లలో స్ఫటికలింగాన్ని పెట్టుకుని అభిషేకం చేసుకోవడం జరుగుతుంది. అంటే విడి సమయాల్లో చేసుకుంటే ఓకే, నెలలో కొన్ని రోజులు స్త్రీలు బయట ఉండవలసిన పరిస్థితుల్లో అట్లా లింగానికి అభిషేకం చేసుకోవచ్చా? అలాంటి సమయంలో మన ఇంట్లో శివలింగాకారాన్ని ఉంచుకోవచ్చా? వాస్తవానికి పరమశివుడు మంగళప్రదాయం. ఆయన లేనటువంటి స్థలం అనేటువంటిది ఉండదు. మీరు ఎక్కడన్నా సరే శివాలయాల్లో మీరు అభిషేకం చేస్తున్నప్పుడు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తున్న సందర్భాల్లో మీకు పూర్వ, అధ, దక్షిణ, పశ్చిమ, ఊర్ధ్వ అని చెప్పి మీ చేత అన్ని దిక్కులకి అన్ని చోట్లకి నమస్కారం గావించి శిరస్సులో ఇక్కడ ప్రారంభం చేసుకుని పాదాల వరకు కూడా శివుణ్ణి మనలో ఆవాహితం చేసి అంగుష్టాభ్యాలని చెప్పి స్వామివారిని బంధన చేసి అప్పుడు హంసగాయత్రి మహామంత్రాన్ని చెప్పి అభిషేకం ప్రారంభం చేస్తారు నమక చమకాలతో. ఇలా చేస్తున్నటువంటి పరమశివుణ్ణి మన ఇంట్లో పెట్టుకోవడం అనేటువంటిది చాలా శుభత్స శీఘ్రం, చాలా మంచి విషయం. కానీ పరమశివుడు ఎప్పుడూ కూడా ధ్యానయుక్తుడై ఉంటాడు. కావున శరీరం వేడి అనేది పైకి వస్తుంది. కావున గంగాదేవిని నెత్తి మీద పెట్టుకుని ఆ పరమశివుడు ధ్యానానికి చేస్తూ ఉంటాడు. కావున మనం ఎందరో ఏంటంటే ఇళ్లల్లో శివలింగం పెట్టుకున్నప్పుడు ఆ శివలింగాన్ని పాడపట్టా ముగిసేంత వరకు నీళ్లు పోసుకుని ఉండాలి. లేదు కాస్త వ్యవస్థ ఉంది నాకు అనుకున్న వారు సూత్రాలు దొరుకుతాయి. అంటే 3 స్టాండ్ లాగా ఉండి దానిపైన స్వామివారికి చుక్కా చుక్కా నీళ్లు పడే విధంగా మనకి పూజా సామాన్లలో దొరుకుతాయి. వాటిని ఏర్పాటు చేసుకుని ఉదయం స్నానం చేసిన తర్వాత చెంబు నీళ్ళు ఆ పైన పోస్తే ధార ధారగా స్వామివారికి నిత్యాభిషేకం పూర్తవుతుంది. శివలింగము అనేటువంటిది ఇంట్లో ఉండడం వల్ల సాక్షాత్తు పరమశివుడే మన దగ్గర కొలువు తీరు ఉంటాడు. పత్రము పుష్పము ఆయన అడిగేది, చిటికుడు భస్మము, చెంబుడు నీళ్లు. ఇంతకు మించి ఆయన మీరు పంచామృతాలు పెట్టినా ఆయన పెద్దగా స్వీకరించడు. మీరు ఏం పెట్టారనేది కాదు, ఎంత భక్తితో పెట్టారని చూసేటువంటిది పరమశివ స్వరూపం. ఇక కొంతమంది ఇళ్లలో ఎవరో కాలం చేసి దీపారాధన చేసుకోలేని పరిస్థితిలో ఒక ఇబ్బందులు వచ్చాయనుకోండి, ఆ శివలింగాన్ని ఒక చిన్న చెక్క పెట్టి లాంటి దాంట్లో బియ్యము పోసుకుని శివలింగాన్ని దాంట్లో పెట్టి బియ్యం పోసి పూర్తి చేసేసుకుని మూత వేసేయాలి. మీకు ఇంట్లోకి నిత్యము కూడా ఎవరో బ్రాహ్మణులు అంటే మీ ఇంటి పురోహితులు ఉంటారుగా, గురుగారు మా ఇంట్లో కాస్త ఇబ్బంది ఉంది, ఈ శివలింగాన్ని తీసుకువెళ్ళి మా పనులన్నీ పూర్తయిన తర్వాత మేము చెప్తాము, అప్పుడు మీరు తీసుకొచ్చి మళ్ళీ మా శివలింగాన్ని ఇచ్చేయండి, అప్పటి వరకు పిల్లని చూడండి. అంటే మనం మార్కెట్కి వెళ్తున్నాం అనుకోండి, మన పిల్లాన్ని కింద వాళ్ళకి అప్పు చెప్తాం, అమ్మ నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను, ఒక పిల్లని ఒక 10 నిమిషాలు చూసుకుంటారా అని చెప్పి ఏ విధంగా అయితే చెప్తామో అలాగ పరమశివుడు కూడా నాకు పిల్లవాడిగా భావించుకుని, అయ్యా గురుగారు మీరు రోజు అభిషేకం చేస్తూ ఉంటారు కదా అని చెప్పి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో పురోహితుడితో మాట్లాడి ఆయనకి ఎంతో కొంత రొక్కాన్ని ఇచ్చి దేవాలయంలో కానీ లేకపోతే ఆయన ఇళ్లలో కానీ నిత్యం అనుష్ఠానం చేసుకుంటారు మాలాంటి వాళ్ళు. అటువంటి వారికి అప్పు చెప్పి పూజ పూర్తయిన తర్వాత వేరే అంట్లు సొంట్లు అన్నీ అయిపోయాక, గురుగారు రేపొద్దున మాకు శుద్ధి అయిపోతుందండి, పుణ్యహవాచనం కూడా పూర్తి చేసుకున్నాం, మళ్ళీ మా పిల్లాన్ని మాకు అప్పచెప్పండి అని చెప్పి ఆయన తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇలా చేయాలి. రెండోది ఏంటంటే పరమశివుని పెట్టిన తర్వాత ప్రాతకాలంలో తెల్లవారుజామున 4:30 గంటలకు చెంబుడు నీళ్లు పోసి నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించి మృత్యుంజయ మహామంత్రాన్ని 5 పర్యాయములు చెప్పగలిగితే గొంతు దగ్గర ప్రారంభం చేసుకుని నాభి వరకు కూడా ఏ రోగాలు రావు. మన శాస్త్రంలోనే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇప్పుడు చాలామంది ఏంటంటే యోగాలకు వెళ్ళి చేస్తున్నారు. మన సాంప్రదాయ ప్రకారంగా ఏంటంటే ఒక మంత్రాన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కింద చెప్పడం జరిగింది, అందులో శివుడికి సంబంధించింది. నేను చెప్తాను, ఒకసారి నా బ్రీత్ అబ్జర్వ్ చేసుకోండి. ఓం నమో భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మహాదేవాయ అన్నప్పుడు మాత్రమే ఊపిరి వచ్చింది. ఈలోగా చదివిందంతా కూడా ఈ లంగ్స్లో ఆ గాలి చోరి మన లంగ్స్ ఎక్స్టాబ్లిష్ అవుతాయి. మహాదేవాయ నమః అన్నప్పుడు ఇది ఒక్కసారిగా బయటకు వస్తుందా. అలా చదవడం వల్ల లంగ్స్లో ఉన్నటువంటి ఏదైతే నీరు పట్టింది, లంగ్స్లో కొంచెం నీరు వచ్చాయి, అక్కడక్కడ డాట్స్ వచ్చాయంటే వస్తుంది, అది రావండి. అందుకోసమే నాలిక నలిగితే కానీ నమ్మకం, చాలా కష్టపడితే కానీ చమకం రాదు అని చెప్తూ ఉంటారు. నమక చమకాలు అనేటువంటిది అందుకు వచ్చాయి.
కాబట్టి ఈ యొక్క భాగాన్ని మనం రోజు పఠించగలిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్వాసకోశాలకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అందుకోసమే పరమశివుని ఇంట్లో పెట్టుకుని రోజు కూడా కాస్త నీళ్లు పోసి మంత్రోచ్చారణతో అభిషేకం చేయండి అయ్యా అని చెప్పడానికి కారణమే ఇది. ఇలా ఉంటుంది కాబట్టి పరమశివుడు ఆరోగ్య ప్రదాతం, ఐశ్వర్య ప్రదాతం. ఎప్పుడైతే ఆరోగ్యం ఉందనుకోండి ధనం ఆటోమేటిక్గా మనం సంపాదించుకోవడానికి అవకాశం వస్తుంది. అమ్మవారు మనకు సహకరించింది అనుకోండి ఇంకా మనకి ఏం కుదురుతుంది, అన్ని అష్టాైశ్వర్యాలు కూడా పార్వతీ పరమేశ్వరులు కలగజేస్తారు. అందుకొరకు శివలింగం ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోండి అనే విషయాన్ని చెప్తూ ఉంటారు. ఇబ్బందులు ఉన్న రోజు ఇలా చేసుకోవడం. గ్రహణాలు పడుతున్నాయనుకోండి, నీకు ఓపిక లేదు, రేపు గ్రహణం ఉంది, కడుక్కోవాలి, విగ్రహాలన్నీ కూడా శుభ్రం చేసుకోవాలన్నప్పుడు ఒక దర్భపుల్ల పెట్టండి. దర్భపుల్ల పెట్టి గ్రహణం అయిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇంట్లో పరమశివుని ఆరాధించవచ్చు. పరమేశ్వరార్పణమస్తు.